కూడా స్థానం పోయలేదా వారి నీ తల దూడబోతే ఉడతలు దిగిన తాటి మండలే ఉన్నదా వారి కడుగ నీళ్ళుగా పెట్టి నీ లంపుల గాడదిచ్చి నీకు దానం పోతి నన్ను దానం పోతి బట్టడిని బట్టగట్టి బిడ్డ తెచ్చిన పరాలు నీకు ఏ బిడ్డలకైనా సాయంత్రం అయినాక కొడుకురాలి కథలు బిడరాలి కథలు సంసారవాది కథది మలనాలు వరగత్త అని అమ్మతోడు చెప్పి అయ్యతోడు చెప్పి అత్తగారింటికి బిడ్డ పోతుంది మానవ జీవితం అంటే మనమ చిత్తం కాదు నాదా కరెంటు ముఖ ఎలాంటిదో మా జీవితం ఎలాంటిది నాదా ఆగో కరెంటు ముఖ ఎప్పుడు ఎగిరిపోయే తెలవది ఈ బొందిర జీవి ఎప్పుడు బంధువు తెలియదు రాదా కాడు రమ్మల్ల నాడు ఊరు అమ్మల్ల నాడు మన కర్మకు ఇక్కడ చచ్చిపోయిన వసరావు సర్కార పైగా ఆగది రాదా సంవత్సరం ఆగది ఇక్కడ చచ్చిపోయిన వసరావు అత్తగారింటి కాడున్న బిడ్డకి ఏర్పాటైతే పోయిన కన్ను పోయిన కన్ను 10-20 కన్ను పనికి పోయిన కన్ను బిడ్డకి ఏర్పాటైతే ఏ బిడ్డకు దుఃఖం ఏ బిడ్డకు బాధ నేను మొన్న మామను చూసిన మామ మంచిగానే ఉండి మా నాయన మంచిగానే ఉండే మా ఎట్ట చచ్చిపోయే మా ఎట్ట చచ్చిపోయా అని చేతుల్లో వదిలిపెట్టి తలుపు తాళవనగా చేను కనుక కనుకున్న పిల్లలు తీసుకొని భర్తలు తీసుకొని ఆ బిడ్డ 7 ఆడల పండి వేసుకుంటా బిడ్డు వదిలినా బిడ్డ ఊరి కట్టి 3 రోజుల శపాలయి మురుగు బాగా నచ్చిన చూడవచ్చిన మంది ముక్కులు మూతులు మూసుకున్న కడుపున పుట్టిన బిడ్డకే కానీ ఏ వాసన రారు మామ నాకు మల్ల కనబడుతుందా గంట అయితే మామ నాకు కనబడుతుందా అని ఆ బిడ్డకి దగ్గర ఉరికొచ్చి ముఖం మీది బట్టలు తీసి ఆ ముఖముల ముఖం పెట్టి ఓ అవ్వా నీ బిడ్డ నచ్చిననేమో నీకు ఇంత నిద్ర పట్టలేదా అమ్మా నీ నాకింత నిద్ర పట్టనా అమ్మా నీ కనుకున్న బిడ్డ నచ్చిందే అమ్మని ఒక్కొక్క ముచ్చడా కనుకున్న బిడ్డ వల్లించకుండా మెంట నీది కోడి తమ కోడి కింద లేదు కోడి పుక్కినట్టు వాళ్ళు ఇచ్చుకుంటే ఏడితే బిడ్డ కన్నీరు మన ఎద మీద పడితేనే నాదా చచ్చిపోయిన మన జీవి సరగమందు నాదా ఒక వాళ్ళు ఎడితే కలగలివి దాటది ఆడోళ్ళు ఎడితే అందరు ఎడతారంటారు నాదా ఈ అమ్మను లేకనే ఇవాళ చూడు కామరెడ్డి పల్లె గ్రామముల జరిగే పండుగ అటువంటి కొమ్మిడి వారి ఇళ్ళల్లా కన్న తల్లి కాంతవ్వ చిన్న మల్లారెడ్డి సుధమ్మ కనుకున్నారు 5 పంచ పాండవులు 5 కొడుకులా ఒక్క బిడ్డని అన్నారు నాకు 5 కొడుకులని నాకొక్క బిడ్డని ఆయన కట్టం వేసి అవ్వా తల్లి సూరవా తల్లి కాంతవ్వా తల్లి మల్లారెడ్డి పంచ పాండవులు నాకు ఆయన కట్టం వేసి తాగి
ఇది నమ్మలేదు ఇప్పుడు పాత ఉండి పురిళ్ళు నాయి ఆ కొడుకులు గాలి సవరించి పెళ్లి చేసింది అరే కాంతవదన్న ముందుగానే చిన్న మల్లారెడ్డి కాలం వేసిండు నాకిద్దరు భార్యలు నాకు 5 కొడుకులు నాకొక బిడ్డారి అందరి అడవాసి అడవి నీళ్ళు కట్టింది వాళ్ళ కాంతవా మంత్రి కాంతవ ప్రారంభోక నరానికి వచ్చిన డబ్బానికి వచ్చిన ఎండానికి వచ్చిన బంగారం అది కచ్చిన చచ్చిపోయిన కొడుకు విజయరెడ్డి అది కచ్చిన నువ్వు ఇప్పుడు భూమి ఉంటే రా కొడుకో నేను తిన్నాడు నాకు అగికుండా పెడతామనుకున్నారా నాయన నా కడుపున పుట్టి నా కన్న ముందుగానే కాలం వేసేవా కొడుకా బలగాన్ని వదిలేడా మీ పిల్లలు అంగట్ల పోతురా నాయన బాబునే నన్ను బాగా వెళ్తలిరా ఓ మనవరా నేను భూమి మీద ఉన్నది రోజులు నా చిన్న కొడుకు పిల్లనాని మీకు అయ్య లేకుండానే మీకే కష్టం వచ్చినా మీకే బాధ వచ్చినా బిడ్డ మీ దాగున ఊకోడి గిట్టగారు గిట్టారి మీకు తీర చెప్పిన పాపమ్మను పోతన్న బిడ్డలారా మీరు 100 రూపాయలు పట్టుకొని మీరంగంతా పోతే బిడ్డో అన్ని రకాల తరుములు దొరుకుతాయి కానీ అంగంత దొరకని అయ్య ఒక్కడే బిడ్డ నీకు భూమి మీద ఉన్నన్ని రోజులు బాగా తిన్నాడు మీ బాబాది కట్టడు ఆమె మీ అయ్యాది కట్టడు బిడ్డలారా మీరు ఎత్తిండు నా కొడుకు మీ కట్టమేమి చూసే దిశమేమి చూసే బిడ్డ కొడుకామైందనటి నీ అయ్య బాగి నీరింది నీ అమ్మ బాగి నీరింది కొడుకా సురందరటి మీ అమ్మ బాగి నీరింది కొడుకో మీ అందరితోన ఒరి కొడుకా నరేందరెడ్డి ఒరి చిన్న కొడుకా కొడుగా జితేందరెడ్డి నువ్వైనా నాకు దొరికరా పంచ పాండవులు 5 కొడుకులు 2 తల్లులు మీకు అరే పంచ పాండవుల పుట్టి నడుకొని కొడుకొండ సంబరపడ్డవరా నాయన ఓ చెల్లెలా చెల్లె చూడవా నీ పల్ల బిడ్డగా నీ ఓ తల్లనే చెల్లె మనం ఒక తల్లి పిల్లలనే చెల్లె నీ పిల్లలు వేరు కాదు నా పిల్లలు వేరు కాదమ్మా చెల్లెలా నా బిడ్డ సరోజనవా నీకు అయ్య బాగి తీర నా బిడ్డ సరోజనవా ఏ బిడ్డలకైనా అవ ఉన్నన్ని రోజులు అమ్మయ్య ఉన్నన్ని రోజులే అవగారి తీరమైపోతమైన పండుగ బిడ్డ ఆమె మీద ఉన్న తులుము అయ్య మీద ఉన్న తులుము నీ కన్నదమ్మున వీధనే బిడ్డ నీ తులువు నడవది బిడ్డ అప్పుడు గుప్పడి అందరూ కొడుకురారా ఓ కోడలారా కోడల కమిలా కోడలా రాజమణి కోడలా విజయ ఓ కోడలా
మంజూరమ్మ కోడల రూపవా నీ అక్క ఎల్లెక్కువ రాలేదు బిడ్డ నా బిడ్డ నీకు తక్కువ రాలేదు నా బిడ్డ సరోజనమ్మా కొడుకులార కోడలారా ఆడోళ్ళ కమ్మగారిలో దేవుడు గుడి లాంటిది కొడుకులారా గుళ్ళకు పోతే మనుషుల చేత నిమ్మలం అవుతుందో అమ్మగారి ఇంటికి వచ్చిన బిడ్డలకు ఎంత నిమ్మలం అవుతుంది రా కొడుకో మావలేకపోతుంది మాయలేకపోతుంది మా చిన్నమ్మ లేదా మా అన్నదమ్మ లేరాది నా బిడ్డ సరోజనమ్మ దుమ్మాల పోరలేసి మీ ఇంటికి వచ్చినాడు నా కొడుకులారా మీరు మందలియకుండా మీరుంటే ఓ తల్లి కాంతవా నీ కొడుకులు కోడలు మందలియనే దాన్ని ముఖముల చేతులు పెడతానా ఇవల్ల తల్లి కాంతమ్మ ప్రాణం పోతే తల్లి చచ్చిపోయిన బదలావు మనవలకు వీటిలో పేరుబాటైనాడు ఆ చేతుల్లో 10 చేతులు పెట్టి గిరిగిన ఉరి కాచి కాంతమ్మ ఎంత పొడుగున్నదో అంత పొడుగున పడింది పెద్ద వీధి కోడి తవ్వుకొని కింద నేర్కొని పుట్టినట్టు ఒక్కొక్క ముచ్చట వదిలించుకుంటా కావిడాలేసినాడు కాంతమయ్య నీలబడ్డనాడు సత్రదేవి అడిగినంతవరకు గట్టి పెట్టి అల్లుడి కాళ్ళు మొక్కుదాల్లుడు కొడుకు రాదు నాదా నలుగురు కొడుకుల కూడా మానకయ్యా చిరుబాటు పెట్టుకుని జరిగిన వచ్చి బాధాలు పెట్టుకొని నింపుకుని మామ ఇవాళ కన్నెలు చేసి ఒక్క మాట ఎందుకు వచ్చింది మేమంటే నీ కడుపులో ఉన్న బాధంతా కాలకి వెళ్ళవద్దమ్మా బాబు బిడ్డలు బిడ్డలండి బాబా బొమ్మలు ఎప్పటికీ అంగట్లో 5 పెట్టి ఇక్కడ 10 ఖర్చు పెట్టి 10 పెట్టి ఇక్కడ 20 ఖర్చు పెట్టి అందమైన బొమ్మలు కొనుక్కొని వచ్చి బామ వర్ధిస్తుంది ఏవి సాగుకో మన బిడ్డల్ని ఒడిలో నంద చేస్తున్నావు బామ అవి మట్టి బొమ్మలు లాగా బాగా బాగా చెక్క బొమ్మలు లాగా బాగా బాగా బిల్లాలు అంటే బాబా ఆడపిల్లలంటే ఒక పండ్ల చెట్టు లాంటి వాడు పండ్ల చెట్టు భూమి మీద పుట్టినప్పుడు పోతున్న వేల కాదలు గాయాల పనులు అన్నాలి ఆ పనులు ప్రజలు తిని బతుకుతున్న పండ్ల చెట్టుకు పేరందరూ పండ్ల చెట్టు లాంటి ఆడపిల్ల భూమి మీద మళ్ళీ మొలిసి చెరువులు కనాలి గోడి విడిచలాలి బిడ్డలు కనాలి ఎల్లలో మీద పేరు ప్రఖ్యాతలు ఉందని కోరుకుంటారు బాబా
ఆడవిలేని పెళ్లి కాగానే ఏం కోరుకుంటది తన భర్తను కోరుకొని ఏ గుడి గోపురానికి పోయి ఏ రాయికో ఏ మొక్కకు ముందు నా కడుపు అంటే అని కోరుకుంటది తొలుగురు కాల్పులు కొడుకు రావాలి మన చూడు కాల్పులు కొనాలి వీళ్ళు కోరుకుంటుంది ఏ బిడ్డ అయిన బామ్మ బామ్మ పుణ్యమ కొద్ది పురుషుడు అన్నదమ్మ బామ్మ ధర్మ కొద్ది పిల్లలు అన్నదమ్మ అందుకే అన్న బామ్మ పశువులు జాతి బాలకొడుకు సతిని పెళ్ళాడు సంసారం కొరకు అవి సుతులకే ముందు గదుల కొరకు అన్నదమ్మా ఇంటిలోన డబ్బు ఒంటిలోన రక్తం ఎప్పుడు ఏ మనిషికి శాశ్వతం కాదు అవి ఇంటిలోన డబ్బు ఆడినప్పుడు ఏ మనిషి అవి భూములు కొనాలి జాగలు కొనాలి బయట అవ్వాలి ఇల్లు కట్టాలి పెళ్లి చేయాలని కోరుకుంటుంది ఒంటిలోన రక్తం ఉడికి ఆడినప్పుడు వాళ్ళని అన్నాడు నేను ముందే అనిపిస్తుంది ఈ రక్తం ఉడికి మంచాలు పట్టినప్పుడు ఈ మంచి నన్ను కోరికొక మనిషి కావాలి తోడు బామ బామ్మ భర్త సుందరి ఎందుకు బాధపడతామమ్మా మనం ఏమన్నా పూర్తిగా కొట్టు వాళ్ళమా ఒకరు కాదు ఇద్దరు కాదు నలుగురు కొడుకులు ఉన్నారు ఒకవేళ రేపు ఎప్పటికల్లా నేను మరణించిన ఇంటికి పెద్ద కొడుకు ముందు నడుస్తాడు ఒకవేళ తల్లి మరణించిన చిన్న కొడుకు ముందు నడుస్తాడు బా నలుగురు కొడుకులకు పెళ్లి చేసుకుని నలుగురు కోడలు ఉన్నారు అవి ఒక కోడలనే కన్న బిడ్డలు వాళ్ళే సాదుకుంటా ఏడ్చినది ఏట్లు పెట్టాడు కాదా కోడలు బిడ్డ గుణందాకున్నాడు గుండె ఏంచినురా బుద్ధి ఎత్తలేను ఈయనకు పుట్టినాను అని ఒక్క మాట అలా సంపాదించిన కోడల్ని బిడ్డ కాదు నిన్న గిట్టుకొని బాధపడదు నీకు కావాల్సింది బిడ్డే కదా ఇగో ఈ బిడ్డనన్నా ఇగో ఎర్ర చెద్దరు కప్పుకునే బిడ్డనన్నా చదువుకుందాం రేపటి కదా మనం దచ్చినాడు ఓ అని కొట్టుకుంటూ వస్తారు వీళ్ళేరుగా నువ్వు వాళ్ళని ఎందుకు ఆడుకుంటాను నువ్వు ఎక్కడ పిలిచినట్టు ఎంత ఎవరన్నా నలుగురు కొడుకుల తోడ ఆడవిల్ల కావాలయ్యా తిరుపతి తీరంగము ఆనంది మానంది కంచి కావేరి తుంగభద్ర యములవాడ 33 కోట్ల దేవుళ్ళ పూజ చేస్తాము తనకోట గాడి పోయి ఇళ్ళ తనవంత బలం విప్పుకొని తయారై అక్కడ ఉండు నేను తనకోట గాడి వస్తున్నాను కోడగాడి సాగలోలింది తల్లి తడివిడి తాను ఆడింది రాజు నచ్చడానికి అడిగింది భగవంతుడు వెచ్చబట్టడింది నా నలుగురు కొడుకులతో చెప్పినా ఒకటి చెప్పకున్నా ఒకటి కోడలతో చెప్పిపోతారా అని వేడి కట్టున్నది వర్త సుందరి దేవి
చేసి నా గొప్ప కేసు పడుతుంది నా గొప్ప కేసు పడుతుంది ఎవరు నలుగురు కోడళ్ళ వేడి ఏ రెడ్డిళ్ళ లేరు ఏ గొల్లిళ్ళ లేరు వడబోసిన బంగారం అనుకో అరవ ఆడాలా నీ దోమలు కొడతారు ఎవరో గిట్టి పెట్టుకో ఈ బుద్ధి చెప్తుంది కానీ వాళ్ళ ఇద్దరే దుర్గవతి బాలవతి అండాలమ్మ పూలవతి దేవి అయితే నా మొగడు ఒక్క కాలు ఎత్తే అత్తనే నిద్రపోడు ఊకే నొల్లి ఎత్తాడు 2 కాలు ఎత్తేనే మంచిగా నిద్రపోతాడు తన్నినలేవాడు కుదిరలేవర్రా ఇక